హాయ్ హలో దిస్ ఇస్ మీ మానస. శ్రీరామనవమి ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారు? రాముడి బర్త్డేనా లేక మ్యారేజ్ డేనా తెలుసుకుందాం. శ్రీ మహావిష్ణువు యొక్క సాక్షాత్ 7వ అవతారమే మానవ రూపం అయిన శ్రీరామావతారం. అయోధ్య అధిపతి అయిన దశరథుడు పుత్రకామిష్టి యోగం చేయగా కౌసల్యాదేవికి శ్రీ విలంబనామ సంవత్సరం చైత్రమాసం ఉత్తరాయణం వసంత ఋతువు శుక్లపక్షం నవమి నాడు లోకరక్షణ కోసం జన్మిస్తాడు శ్రీరామచంద్రమూర్తి. విష్ణుమూర్తి స్వరూపమైన శ్రీరామచంద్రమూర్తి ఆదిశేషుడుగా, లక్ష్మణుడు భరతశత్రుఘ్నులు శంఖచక్రాలుగా పుడతారు. ఇక జానకి రామ, దశరథ రామ, అయోధ్య రామ, ఏకపతివత రామ, సీతారామ అంటూ వివిధ పేర్లతో పిలుచుకుంటాము శ్రీరామచంద్రమూర్తిని. లంక రావణ సంహారం తర్వాత అయోధ్యకు తిరిగి వస్తాడు రాముడు. అప్పుడు రాముని పట్టాభిషేకం, అదే నవమి రోజు సీతారాముని కళ్యాణం కూడా జరుగుతుంది. అందుకే శ్రీరామనవమి రోజు సీతారాముని కళ్యాణం జరుగుతుంది. శ్రీ రామనామ రామేతి రమే రమే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ నామం అనే శ్లోక నిధులు ప్రాప్తిస్తాయి.